నమస్తే అండి. వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో మనం లాజిక్స్ ఉన్నాయి, చాలా లాజిక్స్ ఉన్నాయి కాబట్టి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వేషన్కి అనుగుణంగా ఈజీగా మనం ఆన్సర్ చేసే వేలో మీరు బాగా జాగ్రత్తగా చదవండి. ఓకేనా? కమ్ టు ద పాయింట్. ఫస్ట్ క్వశ్చన్, ద సింపుల్ సెంటెన్స్ అమాంగ్ ద ఫోర్ ఈజ్ అన్నాడు. అంటే ఇవ్వబడినటువంటి నాలుగిట్లో కల్లా సింపుల్ సెంటెన్స్ని ఐడెంటిఫై చేయండి అని అడిగాడు. సింపుల్ సెంటెన్స్. ఇక్కడ మనకి సింపుల్ సెంటెన్స్ అంటే అర్థం ఏంటిది అన్నట్లయితే, అంతకుముందు డిస్కస్ చేశాం కదా, ఒక సబ్జెక్టు ఒక వర్బు ఉండాలి. దానిని మనం ఏమని పిలుస్తాం? సింపుల్ సెంటెన్సు అని పిలుస్తాం కదా. సో ఇక్కడ సింపుల్ సెంటెన్స్ని మనం గుర్తించడానికి మళ్ళీ లాజిక్లోకి వెళ్దాం. అంతకుముందు ఆల్రెడీ మనం ఈ పాయింట్ డిస్కస్ చేసాం. ఏంటిది? సబ్జెక్టు ప్లస్ వర్బు అనేది ఉండాలండి. సబ్జెక్టు ప్లస్ వర్బ్ ఉండాలి. ఒక సబ్జెక్టు ప్లస్ ఒక వర్బ్ ఉండాలి. అది మెయిన్ టార్గెట్. ఓకేనా? కమ్ టు ద పాయింట్. షీ వాజ్, సబ్జెక్ట్ ఉంది, వర్బు ఉంది. తర్వాత నెక్స్ట్, షీ వాజ్ జనరస్ టు ద పీపుల్ హూ వర్ ఇన్ నీడ్. హూ వర్, సబ్జెక్ట్ ఉంది, వర్బు ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. రెండో స్టేట్మెంట్ చూడండి. వెన్ శ్రావణి వాజ్ 12, శ్రావణి వాజ్, సబ్జెక్టు వర్బు, సబ్జెక్టు ప్లస్ వర్బు వచ్చింది కదా. నెక్స్ట్, షీ వాజ్ ఆఫర్డ్, షీ వాజ్ ఆఫర్డ్, షీ వాజ్, మళ్ళీ సబ్జెక్ట్ వచ్చింది, వాజు వచ్చింది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ నెంబర్ 3 చూడండి. మాయాబజార్ ఈజ్ అనదర్ ఫిలిం. మాయాబజార్ ఈజ్ అంటే సబ్జెక్ట్ వచ్చింది ప్లస్ వర్బు వచ్చింది. మాయాబజార్ ఈజ్ అనదర్ ఫిలిం దట్ బ్రాట్. దట్ అనేటువంటిది ఇక్కడ ప్రిపోజిషన్, ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్ అంటాం. సబ్జెక్ట్ ఉంది ప్లస్ వర్బు ఉంది కాబట్టి ఇది కూడా కాదు. ఇది ఎవరైనా కొత్తగా నేర్చుకునేటువంటి వాళ్ళకి లేదా గ్రామర్ కొత్తగా ఉన్నటువంటి వాళ్ళకి దట్ బ్రాట్ అనేటువంటిది, దట్ అనేది ప్రొనౌన్గా ఉంది, బ్రాట్ అనేది వర్బ్ అండి. జాగ్రత్త ఈ పాయింట్ దగ్గర. నెక్స్ట్ ఆప్షన్ నెంబర్ 4, ఇక మిగిలిన ఇదే ఆన్సర్. చూద్దాం ఇందులో కూడా. షీ గేవ్, షీ అనేది సబ్జెక్టు, గేవ్ అనేది వర్బు కదా. ఇంకా నెక్స్ట్ మనకి సబ్జెక్టు వర్బు ఉండకూడదు. షీ గేవ్ అన్ ఎక్సెప్షనల్లీ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. షీ గేవ్ అన్ ఎక్సెప్షనల్లీ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఇంకొక సబ్జెక్టు వర్బు లేదు. ఇదంతా కొట్టేస్తున్నాను చూడండి. ఎక్కడ కూడా మనకి సబ్జెక్టు వర్బ్ అనేది లేదు కాబట్టి ఇది ఏ సెంటెన్స్ అవుతుంది? సింపుల్ సెంటెన్స్ అవుతుంది. ఓకేనా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్టు. ఖచ్చితంగా ఎగ్జామ్లో అడిగేటువంటి బిట్టు. ఎన్ని ఎగ్జాముల్లోనైనా సరే మనకు కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉన్న బిట్ ఇది. పదే పదే ఈ బిట్ని అడుగుతూ ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా ఆన్సర్ అనేది చేయండి. ఓకేనా? నెక్స్ట్ కమ్ టు ద పాయింట్. సెకండ్ క్వశ్చన్, ఐ హోప్ యూ విల్ డూ ద ఎగ్జామ్ ఎక్సలెంట్లీ అని అడిగాడు. ద అబవ్ అండర్లైన్డ్ వర్డ్ ఈజ్ యాన్ అంటే ఈ అండర్లైన్ చేసినటువంటి పదం అనేది దేనికి సంబంధించింది అని అడిగాడు. ఆప్షన్ నెంబర్ ఏ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీనా అంటే ఒక ఆప్షన్ గమనించండి. అన్ని అడ్వర్బ్స్కి సంబంధించినటువంటివి ఇచ్చాడు. ఈ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీనా, మేనరా, అఫ్రిమేషనా, టైమా? సో ఒకవేళ టైం అనుకోండి, మనకు టైం కనుక కావాలి అని అంటే వెన్ అనే క్వశ్చన్ మార్క్ వేయాలి. వెన్ అనే క్వశ్చన్ మార్క్ ఆన్సర్ కనుక వచ్చింది అని అంటే ఇది అడ్వర్బ్ ఆఫ్ టైం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హోప్ యూ విల్ డూ ద ఎగ్జామ్ వెన్, ఆన్సర్ రాలేదు కదా కాబట్టి 4 కాదు. నెక్స్ట్ అడ్వర్బ్ ఆఫ్ అఫ్రిమేషన్. అఫ్రిమేషన్ లేదా దీన్ని నెగేషన్ అని కూడా పిలుస్తాము. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నెగేషన్, అది ఎస్ ఆర్ నో అనే సెంటెన్స్ ఆన్సర్ కనుక ఇచ్చినట్లయితే దాన్ని అఫ్రిమేషన్ లేదా నెగేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ గో, ఎస్ లేదా నో అని చెప్పినట్లయితే అలాంటి ఆన్సర్స్ మనకు వస్తే వాటిని మనము అడ్వర్బ్ ఆఫ్ అఫ్రిమేషన్ లేదా నెగేషన్ అని పిలుస్తాం కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. తర్వాత అడ్వర్బ్ ఆఫ్ మేనర్. మేనర్ అనేటువంటి దానికి మనం హౌ అనే క్వశ్చన్ మార్క్ కనుక వేస్తే ఆన్సర్ రావాలి. అప్పుడు దాన్ని అడ్వర్బ్ ఆఫ్ మేనర్గా పిలుస్తాం. ఐ హోప్ యూ విల్ డూ ద ఎగ్జామ్ ఎక్సలెంట్లీ. ఐ హోప్ యూ విల్ డూ ద ఎగ్జామ్ హౌ ఎక్సలెంట్లీ. హౌ అనే దానికి ఆన్సర్ ఇక్కడ మనకి తగులుతుంది. ఇది ఆన్సర్ కావచ్చు. చివరగా ఆప్షన్ నెంబర్ 1 చూద్దాం. ఫ్రీక్వెన్సీ అనే దానికి హౌ ఆఫెన్ అంటే ఆన్సర్ రావాలి. అంటే ఎంత తరచుగా. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హోప్ యూ విల్ డూ ద ఎగ్జామ్ హౌ ఆఫెన్, ఎంత తరచుగా. ఎక్సలెంట్లీ అనే ఆన్సర్ రాదు కదా
కాబట్టి ఒకటి కూడా ఆన్సర్ కాదు. ఆన్సర్ ఏమవుతుంది? 2 అడ్వర్బ్ ఆఫ్ మేనర్. హౌ అని క్వశ్చన్ మార్క్ వేస్తే ఆన్సర్ కనుక వచ్చింది అని అంటే కనుక అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుతుంది. ఇక్కడ ఐ హోప్ యూ విల్ డూ ద ఎగ్జామ్ ఎక్సలెంట్లీ. హౌ ఎక్సలెంట్లీ, కాబట్టి ఆన్సర్ అనేది 2ది ఆప్షన్ అవుతుంది. ఓకేనా? మరి కొన్ని క్వశ్చన్స్లో నేను అడపాదడపా చెప్తానని చెప్పాను కదా. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి. లాజిక్స్ ఇక్కడే మనకి ఇచ్చింటాడు, ఆల్రెడీ ఎగ్జామ్లో వాటిని మనకి ఇస్తూ ఉంటాడు. యూ పైన అపాస్ట్రఫీ ఇచ్చి డబల్ ఇచ్చాడు. దీని అర్థం ఏంటిది? విల్ అని అర్థం. ఓకేనా? అంటే అపాస్ట్రఫీ ఇచ్చి డబల్ ఇస్తే దాని అర్థం ఏంటిది అని అంటే విల్ అని అర్థం. అదే ఒకవేళ ఇలా ఇచ్చి డి కనుక ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ 2 రకాలుగా ఉండొచ్చు. అది హ్యాడ్ అయి ఉండొచ్చు, లేదా వుడ్ కూడా కావచ్చు. రైట్? ఓకేనా? సో ఇలాంటివి మీరు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో మనకు అడిగినప్పుడు దానికి అనుగుణంగా ఆన్సర్ చేయండి. రైట్? నెక్స్ట్ కమ్ బ్యాక్ టు అనదర్ క్వశ్చన్. వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్. చూస్ ద కరెక్ట్ కండిషనల్ క్లాస్. ఇది ఒక ఇంపార్టెంట్ అండి. మనం టెన్స్లో వాస్తవానికి అయితే 3 టెన్స్లే అని మనం చదువుతుంటాం కదా. ప్రజెంట్ టెన్సు, పాస్ట్ టెన్సు, ఫ్యూచర్ టెన్సు అని. బట్ ఇక్కడ 4వది కూడా మనకు ఒకటి ఉంటుంది. దానినే మనం ఏమని పిలుస్తామంటే కండిషనల్ టెన్స్ అంటాం. అది ఈ కండిషనల్కి సంబంధించినటువంటి క్లాజ్ మనకి ఇవ్వడం వల్ల దీన్ని మనం కండిషనల్ క్లాజ్ అని అన్నాడు. కొంతమందికి కండిషనల్ క్లాజ్ అనేది కొత్త పదం అయ్యుండొచ్చు. చాలామందికి ఆన్సర్ తెలుసు, కనుక్కోగలుగుతాంలేండి. దీన్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తాం. ఏమంటాం వాటిని? ఇఫ్ క్లాజులు అని కూడా పిలుస్తాం. ఓకేనా? మరి కండిషనల్ క్లాజు అని పిలవడానికి గల కారణం ఏంటిది అని అంటే, ఈ ఇఫ్ అనేటువంటి వర్డ్ ఏదైతే ఉందో, ఈ ఇఫ్ దేనిని చూపిస్తుంది అని అంటే కండిషన్ను చూపించడం వల్ల దీనికి వచ్చినటువంటి పేరు ఏం పేరు అంటే కండిషనల్ క్లాజ్ అనే పేరు వచ్చింది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. వర్క్ హార్డ్, కష్టపడితే ఏమవుతుంది? వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్. ఇందాక కూడా చెప్పాను కదా, అపాస్ట్రఫీ డబల్ ఎల్ కనుక వస్తే ఏమవుతుందని చెప్పాను? విల్. కాబట్టి దీన్ని మనం ఎలా పలకాలి? విల్గానే పలకాలి. రైట్? ఓకే. ఏమని చెప్తున్నాడు? వర్క్ హార్డ్, నువ్వు కష్టపడితే ఏమవుతుంది? యూ విల్ గెట్ సక్సెస్. సో ఈ రెండింటిని మనం కలిపితే దీనికి కండిషన్ క్లాజ్ మీద మనకు అవగాహన ఉండాలి. కండిషన్ క్లాజులు మొత్తం అన్నీ మనకు 4 రకాలు ఉంటాయి. వాటిలో టైప్ 1, టైప్ 2, టైప్ 3, లాస్ట్ 1 టైప్ 0 అని పిలుస్తాం. వీటిలో ఇది మొదటి రకానికి చెందింది. ఎలా గుర్తుపట్టాలి మొదటి రకానికి చెందింది అని అన్నట్లయితే ఇక్కడ జాగ్రత్తగా మీరు ఉండండి. యూ విల్ ఉంది కదా, ఇక్కడేమో వర్క్ హార్డ్ అన్నాడు. ఈ వర్క్ హార్డ్ అనేటువంటిది ఇప్పుడు నువ్వు కష్టపడితే నథింగ్ బట్ ప్రజెంట్ టెన్స్లో ఉండాలి ఇఫ్ క్లాజ్ అనేది. దాని తర్వాత వచ్చేటువంటి మెయిన్ క్లాజ్ అనేది ఏ క్లాజ్ దేంట్లో ఉండాలి అని అంటే ఫ్యూచర్ సింపుల్లో ఉండాలి. ఓకేనా? అంటే ఒకటేమో ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్లో కూడా ప్రజెంట్ సింపుల్లో ఒకటి ఉండాలి. ఏ క్లాజ్ అది? ఇఫ్ క్లాజు. నెక్స్ట్ తర్వాత వచ్చేటువంటి మెయిన్ క్లాజ్ దేంట్లో ఉండాలి అంటే ఫ్యూచర్ సింపుల్లో ఉండాలి. రైట్? ఓకే. ఇక ఆన్సర్ చూడండి. ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడినట్లయితే ఏమవుతుంది? యూ విల్ నాట్ గెట్ సక్సెస్. అంటే కష్టపడితే మనకు సక్సెస్ రాదా? నెగిటివ్లో ఇచ్చాడు ఇక్కడ, కాదు కదా. మనం కష్టపడితే సక్సెస్ వస్తుంది. మనకు పైన ఇచ్చిన సెంటెన్స్ కూడా అదే కదా. కావాలంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఏమన్నాడు? మీరు కష్టపడినట్లయితే ఏమవుతుంది? సక్సెస్ వస్తుంది అని అన్నాడు. ఇదిగోండి వర్క్ హార్డ్, కష్టపడితే సక్సెస్ వస్తుంది అని అన్నాడు. కింద ఏమంటున్నాడు? యూ విల్ నాట్ అంటున్నాడు. కాబట్టి ఇది ఆన్సర్ కాదు కదా. రెండోది, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ వుడ్ గెట్ సక్సెస్ అన్నాడు. మీరు కష్టపడితే సక్సెస్ రావచ్చేమోనా? వుడ్ అనేటువంటిది కండిషనల్ టెన్స్ అండి. కండిషనల్లో కూడా ఇది ఓన్లీ కండిషన్ చూపిస్తుంది. కానీ ఇక్కడ మనకి ఏంటిది? పాజిబుల్ ఉంది. ఖచ్చితంగా నువ్వు కష్టపడితే సాధిస్తావు, భవిష్యత్తులో నువ్వు సాధిస్తావు. అంతేగాని కండిషన్ కాదు కదా. అంటే నువ్వు రావచ్చేమో, నువ్వు పాస్ కావచ్చేమో, లేదా నువ్వు సక్సెస్ కావచ్చేమో అనేది ఉండదు కదా. నువ్వు కష్టపడితే ఖచ్చితంగా నీకు సక్సెస్ వస్తుంది ఫ్యూచర్లో. కాబట్టి ఇది కూడా కాదు. ఇక్కడ మనకి వుడ్ గెట్ అనే దీన్ని మనం ఏ పేరుతో పిలుస్తాము అని అంటే దీనిని కండిషనల్ సింపుల్ అంటామండి. కండిషనల్ సింపుల్ అని పిలుస్తాం. సో ఇది మనకి ఎక్కువగా రాదు, కొన్ని సందర్భాల్లో మాత్రమే వస్తుంది. ఓకే రైట్, దీన్ని కొంచెం పక్కన పెడదాం. నెక్స్ట్ పోతే 3 ఆప్షన్ చూడండి. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్. ఇక్కడ యూ విల్ అనేటువంటి దాన్ని లాజికల్గా మనకి కొంచెం మనల్ని మభ్యపెట్టడానికో లేదా ఇంకొక రకంగా ఆలోచన చేయడానికో అక్కడేమో యూ అపాస్ట్రఫీ
డబల్ ఎల్ ఇచ్చాడు, ఇక్కడేమో యూ విల్ అని ఇచ్చాడు, రైట్. సో ఇది ఆన్సర్ కావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ లాస్ట్లో చూద్దాం, ఇదే ఆన్సర్లేండి బట్ చూద్దాం. ఇఫ్ యూ డోంట్ వర్క్ హార్డ్, నువ్వు వర్క్ చేయకుంటేనా, మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ దేంట్లో ఉంది, పాజిటివ్లో ఉంది కదా, మరి దాన్ని తీసుకొచ్చి నెగిటివ్లో ఇచ్చాడు కదా ఇక్కడ, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇఫ్ యూ డోంట్ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడకపోతే యూ విల్ గెట్ సక్సెస్. ఇది నిజమా? మనం కష్టపడకుంటే సక్సెస్ వస్తుందా? కష్టపడితే కదా సక్సెస్ వచ్చేది. కాబట్టి ఆప్షన్ 4 కూడా తప్పే. మరి ఆప్షన్ ఏది కరెక్టు? ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో ఆన్సర్ ఫైనల్గా మళ్ళీ ఒకసారి ఏం చెప్తున్నాడు, ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడినట్లయితే, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్, ఇది ఆన్సర్. మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. యూ వర్క్ హార్డ్, యూ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడితే సక్సెస్ అవుతావు, యూ విల్ గెట్, ఇక్కడ కూడా యూ విల్ గెట్ ఆన్సర్ అయ్యింది, రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. పర్సనల్ ఆర్ ఇన్ఫార్మల్ లెటర్స్ ఇంక్లూడ్ అన్నాడు. అంటే పర్సనల్ లెటర్లో ఏమి ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది లేదా ఎవరికి రాయబడుతుంది అనేటువంటి క్వశ్చన్ అడిగాడు ఇక్కడ. ఆప్షన్ నెంబర్ 1 చూడండి, లెటర్స్ ఆఫ్ కంప్లైంట్స్ అండ్ సజెషన్స్ అన్నాడు. అంటే లెటర్లు ఏవైతే అంటే కంప్లైంట్స్కి సంబంధించినటువంటిది లేదా సజెషన్కి సంబంధించిన లెటర్స్ పర్సనల్ లెటర్సా? కాదు కదా. మనం ఎవరికైనా సరే అంటే మనం ఒకరి మీద కంప్లైంట్ చేసేటప్పుడు ఒక అధికారికి మనము ఏ లాంగ్వేజ్ ఉపయోగిస్తాం, అఫీషియల్ లాంగ్వేజ్ ఉపయోగిస్తాం. కాబట్టి కంప్లైంట్స్కి కానీ సజెషన్కి కానీ ఇది పనికిరాదు. నెక్స్ట్ రెండోది, ఎంక్వైరీ లెటర్స్ టు న్యూస్ పేపర్స్ అండ్ అదర్ ఆర్గనైజేషన్స్. మనం న్యూస్ పేపర్ వాళ్ళకు రాసినా లేదా అదర్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకు రాసినా గౌరవప్రదమైన భాషనే కదా మనం ఉపయోగించి రాసేది వాళ్ళకు కూడా. కాబట్టి ఇది కూడా కాదు, ఆప్షన్ నెంబర్ 2 కాదు. నెక్స్ట్, లెటర్స్ రిటర్న్ టు అఫీషియల్స్. అఫీషియల్స్ అనే పదమే ఇచ్చాడు, అంటే అఫీషియల్ వాళ్ళకి గౌరవమైన పదం, గౌరవమైన లాంగ్వేజ్ ఉపయోగించాలి కదా. కాబట్టి ఇది కాదు. అంటే పర్సనల్ లెటర్ లేదా ఇన్ఫార్మల్ లెటర్స్లో ఏ లాంగ్వేజ్ ఉపయోగిస్తాము అని అంటే మన బంధువులకి లేదా మన ఫ్రెండ్స్కో వారు రాసేటప్పుడు గౌరవమైన పదాల జాలం ఉండదు కదా. ఎంతసేపు ఉన్నా ఫ్రెండ్లీ నేచర్తో ఉన్నటువంటి పదాలే ఉంటాయి. కాబట్టి గౌరవంగా ఉన్నటువంటి భాషను మనము ఉపయోగించం. కాబట్టి అది ఎక్కడ ఎవరికి ఉపయోగిస్తాము? ఆప్షన్ నెంబర్ 4 చూడండి. ఆప్షన్ నెంబర్ 4లో ఏమన్నాడు, లెటర్స్ రిటర్న్ టు ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అని అడిగాడు. అంటే వీళ్ళకే కదా మనం పర్సనల్ లెటర్లోనే కదా ఇవన్నీ ఉండేది. సో కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ద సెంటెన్స్ వితౌట్ ఎ నాన్ ఫైనైట్ క్లాజ్ అమాంగ్ ద 4 ఈజ్ అన్నాడు. వావ్, వాట్ ఏ క్వశ్చన్. ఇక్కడ ఏమని అడిగారు చూడండి, ద సెంటెన్స్ వితౌట్ అంటే లేనటువంటిది, ఏం లేకుండా, ఎ నాన్ ఫైనైట్ క్లాజ్ అంటే నాన్ ఫైనైట్ క్లాజ్ లేకుండా ఉన్నటువంటి సెంటెన్స్ గమనించండి లేదా గుర్తుపట్టండి అన్నాడు. నాన్ ఫైనైట్ క్లాజ్ ఎక్కడ చదివామండి మనం? నాన్ ఫైనైట్ క్లాజ్ అంటే ఇంగ్లీష్లో ఇక్కడ నాన్ ఫైనైట్ క్లాజ్ అన్నాడు అని అంటే దానికి ఆపోజిట్గా ఉన్నటువంటి క్లాజ్ ఇంకోటి ఏమై ఉండాలి, ఫైనైట్ క్లాజ్ ఉండాలి కదా. ఓకేనా, అంటే ఇంగ్లీష్లో మనకి క్లాజెస్ అనేది 2 రకాలు ఉంటాయి, ఒకటి ఫైనైట్ క్లాజ్, రెండోది నాన్ ఫైనైట్ క్లాజ్. ఏం లేదండి, వెరీ వెరీ ఈజీ. ఇక్కడ ఫైనైట్ క్లాజ్ అంటే ఏంటంటే సమయాన్ని సూచించేటువంటి క్లాజ్ అని, అంటే సబ్జెక్టివ్ ప్లస్ వర్బ్ రూపంలో ఉండి అవి 2 సమయాన్ని కనుక సూచిస్తే దాన్ని మనం ఏ క్లాజ్ అని పిలుస్తాము అంటే ఫైనైట్ క్లాజ్ అని పిలుస్తాం, అంతే. అది నాన్ ఫైనైట్ క్లాజ్ అంటే అర్థం ఏంటిది అని అంటే ఇలా మనకి సబ్జెక్టివ్ ప్లస్ వర్బ్ రూపంలో లేకుండా టయాన్ని కనుక చూపించినటువంటి వర్బులు కనుక ఉంటే వాటి మనం నాన్ ఫైనైట్ క్లాజ్ అని పిలుస్తాం, అంతేనా. కమ్ టు ద పాయింట్, చెక్ ఇట్. ఫస్ట్ ఆప్షన్ చూడండి, హ్యావింగ్ డన్ దిస్ హోంవర్క్ హీ వెంట్ అవుట్ టు ప్లే అన్నాడు. సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, హీ వెంట్ అవుట్ టు ప్లే అని అడిగాడు కదా. స్టార్టింగ్లో ఏ క్లాజ్ ఉందో చూడండి ఇక్కడ, ఇది కూడా 2 క్లాజులే, ఇదొక క్లాజు ఇదొక క్లాజు, రైట్. ఇదిగోండి ఇంకోసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇదంతా ఒక క్లాజు, దాని తర్వాత ఉన్నటువంటిది ఇది ఇంకొక క్లాజు, ఇక్కడ 2 క్లాజులు ఉన్నాయి. ఈ 2 క్లాజుల్లో ఇదేమో ఫైనైట్ క్లాజు, ఎందుకు సబ్జెక్టివ్ వర్బ్ ఉంది, కానీ ఇక్కడ సబ్జెక్టివ్ వర్బ్ అని లేదే. కాబట్టి ఇదే క్లాజ్, ఇది నాన్ ఫైనైట్ క్లాజ్. కానీ మనం అడిగింది ఏమడిగాడు, వితౌట్ నాన్ ఫైనైట్ క్లాజ్ అని అడిగాడు. అంటే నాన్ ఫైనైట్ క్లాజ్ లేనటువంటిది అని అడిగాడు. దీంట్లో మరి ఉంది కదా ఒకటే దాంట్లో, కాబట్టి ఇది కాదు. ఇంకా ఎలా కాదు సార్ ఆన్సర్ అంటే, హ్యావింగ్ డన్ అనే దాంట్లో ఖచ్చితంగా టయాన్ని చూపించేది వర్బ్ ఏం లేదు కదా, మనం టైం చెప్పడం లేదు కదా. కాబట్టి ఇది నాన్ ఫైనైట్ క్లాజ్, ఇది ఫైనైట్ క్లాజ్ కాదు. ఆప్షన్ నెంబర్ 2 చూడండి, జంపింగ్ ఆన్ హిజ్ హార్స్ అన్నాడు. అంటే ఆ గుర్రం మీదకి దూకుతూ ద ఫార్మర్
రోడ్ టు ద మార్కెట్ అన్నాడు. ఇక్కడ కూడా సేమ్ అంతే. ద ఫార్మర్ అనేది సబ్జెక్టు, రోడ్ అనేటువంటిది వర్బు. ఓకే, ఇది ఫైనైట్ క్లాజ్ ఉంది. కానీ జంపింగ్ ఆన్ హిజ్ హార్స్ అనేటువంటిది కూడా క్లాజే కదా. మరి ఏ క్లాజ్ ఇది? ఫైనైట్ క్లాజా, నాన్ ఫైనైట్ క్లాజా? నాన్ ఫైనైట్ క్లాజ్. జంపింగ్ అంటే ఖచ్చితంగా ఇది టయాన్ని చూపించడం లేదు కదా, వర్బే, బట్ టయాన్ని చూపించడం లేదు. పైన హ్యావింగ్ డన్, జాగ్రత్త. మనకి ఇంగ్లీష్లో ఎక్కడన్నా హ్యావింగ్ డన్ అనే పదం మనం ఉపయోగిస్తామంటే డౌట్ వస్తుంది మనకి. హ్యావింగ్ డన్ అనేది మనం ఎక్కడన్నా ఉపయోగించవచ్చా? హ్యావింగ్ ప్లస్ V3 అనేది ఇదిగోండి వస్తుంది, జాగ్రత్త. హ్యావింగ్ డన్ లేదా హ్యావింగ్ ప్లేడ్, హ్యావింగ్ ఆస్క్డ్, ఇలాంటివన్నీ కూడా మనం హ్యావింగ్ ప్లస్ V3తో మనం యూజ్ చేయొచ్చు. వీటిని మనం పర్ఫెక్ట్ పార్టిసిపల్ అని పిలుస్తూ ఉంటాం. ఓకేనా? ఆప్షన్ నెంబర్ 3లోకి రండి. అంటే 1 కాదు 2 కాదు. ఆప్షన్ నెంబర్ 3 చూడండి. ఆప్షన్ నెంబర్ 3 బార్న్ ఇన్ లండన్. బార్న్ అనేటువంటిది కూడా వర్బ్ యొక్క V3 రూపమే. బార్న్ ఇన్ లండన్ అంటే లండన్లో పుట్టి హీ బికేమ్ ద సిటిజన్ ఆఫ్ ద UK అని అడిగాడు. హీ బికేమ్ ద సిటిజన్ ఆఫ్ ద UK. ఓకేనా? ఇక్కడ ఇంకొక బిట్ ఉంది, మాట్లాడదాము. ఇందులో కూడా బార్న్ ఇన్ లండన్ అనేటువంటిది ఒక క్లాజు, తర్వాత నెక్స్ట్ హీ బికేమ్ ద సిటిజన్ ఆఫ్ ద UK అనేటువంటిది ఇంకొక క్లాజు. సో ఇక్కడేమో హీ బికేమ్ ద సిటిజన్ ఆఫ్ ద UK, హీ సబ్జెక్టు, బికేమ్ అనేది వర్బు, ఇదేమో ఫైనైట్ క్లాజు. అంతకన్నా ముందు ఉన్నటువంటిది ఇదేమో NF అంటే నాన్ ఫైనైట్ క్లాజ్. క్లియర్ కదా? సో కాబట్టి ఇందులో కూడా ఆన్సర్ లేదు. చివరి చూడండి, ఆప్షన్ నెంబర్ 4 చూడండి. ఏం చెప్పాడు? దే కమ్ బ్యాక్. దే అనేది సబ్జెక్టు, కమ్ అనేటువంటిది వర్బు. అంటే ఇది ఫైనైట్ క్లాజ్లో ఉంది కదా. దే కమ్ బ్యాక్ అండ్ మళ్ళీ కంజంక్షన్ ఉపయోగించాడు. దే మేక్, మళ్ళీ దే అనేది సబ్జెక్టు, మళ్ళీ మేక్ అనేది వర్బు. అంటే ఒక సబ్జెక్టు వర్బు మళ్ళీ ఇంకొక చోట సబ్జెక్టు వర్బు రూపంలో వచ్చింది. కాబట్టి దీనిని రెండింటిని మనం ఏమని పిలుస్తామంటే 2 ఫైనైట్ క్లాజులే. కానీ మనకు అడిగింది ఏంటిది? నాన్ ఫైనైట్ క్లాజ్ను గుర్తించండి అని అడిగాడు. నాన్ ఫైనైట్ క్లాజ్ లేని దాన్ని గుర్తించండి అని అడిగాడు. అంటే ఎందులో లేదు? ఆప్షన్ నెంబర్ 4లో కదా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ నెంబర్ 4 అవుతుంది. ఓకేనా? దాట్స్ గుడ్. సో ఇది ఆన్సరు. అయితే ఇక్కడ మనం కొంచెం అబ్జర్వ్ చేయాల్సిన బిట్స్ ఇంకా ఏమున్నాయి అని అంటే, ద UK అన్నాడు కదా. దీని మీద ఒక్కసారి జస్ట్ హ్యావ్ ఎ లుక్ అట్ ఇట్. ద UK ఆర్టికల్ ప్రకారం చూద్దాం. ద అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ ఎక్కడ ఉపయోగించాలి? UKకి ముందు ఉపయోగించాలి. రైట్? UKకి ముందు ఉపయోగించాలి అని అంటే UK యునైటెడ్ కింగ్డమ్ అంటే అబ్రివేషన్స్ రూపంలో ఉన్నటువంటి వాటికి ముందు డెఫినెట్ ఆర్టికల్ ద ఉపయోగించాలి. ద UK, ద USA. ఓకేనా? లేదా ఇంకా మనకు తెలిసినటువంటివి ద NCERT, ద SCERT, ఇట్లా ద UK. ఇంకా వేరే ఇంకా కొన్ని రకాలు మనం అబ్జర్వ్ చేసినట్లయితే రోడ్ టు ద మార్కెట్ అన్నాడు. మార్కెట్కి మనం డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేయొచ్చా? ఆలోచించండి. ద మార్కెట్, ఇవన్నీ మనం సెంటెన్స్లో చూస్తే మనకు అర్థమవుతాయి కానీ మనం చదివేటప్పుడు సరిగా మనకు అర్థం కావండి. ద మార్కెట్ అన్నాడు. మామూలుగా అయితే మార్కెట్కి ముందు మనం జనరల్గా యూజ్ చేయం కదా. ఎప్పుడు ప్రైమరీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రైమరీ పర్పస్లో కనుక వాడితే మనం మార్కెట్కు ముందు డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ హీ గోస్ టు మార్కెట్ అంతే. హీ గోస్ టు మార్కెట్, లేదా ఐ గో టు స్కూల్, లేదా హీ గోస్ టు బ్యాంక్. అలాగనే హీ గోస్ టు మార్కెట్ ప్రైమరీ పర్పస్. కానీ ఇక్కడ అతను ఏంటిది గుర్రం మీద వెళ్తున్నాడు కాబట్టి మార్కెట్కి ఏ ఉద్దేశంతో? అతను ఏదో కూరగాయలు కొనాలని కాదు కదా, అటువైపు వెళ్తున్నాడు కాబట్టి దా ఉపయోగించాడు. ద మార్కెట్ అన్నాడు. ఇది ఇంపార్టెంట్ బిట్టే. అంటే అడిషనల్గా ఇక్కడ మనం 2 బిట్స్ నేర్చుకున్నాం దానికి సంబంధించి. UKకి అలాగనే మార్కెట్ అనే దానికి కూడా మనం దా యూజ్ చేస్తాం. సో ఇంకొక బిట్ కూడా చెప్తామండి. అదేంటిది అంటే ఇంకొక బిట్ కూడా చూద్దాం. ఇప్పుడు ఈ సెంటెన్స్ ఏ సెంటెన్స్ అనేటువంటిది ఒకసారి ఆలోచించేద్దాం. ఆప్షన్ నెంబర్ 4 ఉంది కదా. ఇప్పుడు ఈ సెంటెన్స్ అనేది దే కమ్ బ్యాక్ అండ్ దే మేక్ ద ఎన్విరాన్మెంట్ వెరీ బ్యూటిఫుల్ అన్నాడే. ఇది ఏ సెంటెన్సు అంటే మనకు 3 రకాల సెంటెన్స్లు ఉన్నాయి కదా. ఒకటి సింపుల్ సెంటెన్సు, 2 కాంపౌండ్ సెంటెన్సు, 3వది కాంప్లెక్స్ సెంటెన్సు. ఇందులో ఇది ఏ రకానికి చెందింది అని ఒకవేళ ఇదే సెంటెన్స్ ఇచ్చి అడిగితే అప్పుడు మనం ఆన్సర్ ఎలా చేయాలి? ఇందులో ఉన్నటువంటిది ఒకే ఒక కంజంక్షన్, ఆ ఒక్క కంజంక్షన్ పట్టుకుంటే చాలు మనకు ఆన్సర్ అనేది ఈజీ అయిపోతుంది. ఇక్కడ ఉంది చూడండి, అండ్. అండ్ అనేటువంటిది కోఆర్డినేట్ కంజంక్షన్. సో ఈ కోఆర్డినేట్ కంజంక్షన్ వల్ల ఈ సెంటెన్సు ఎలా మారింది అని అంటే కాంపౌండ్ సెంటెన్స్గా మారుతుంది. రైట్? మరి కాంపౌండ్ సెంటెన్స్ ఉన్నప్పుడు 2 క్లాజులు ఉన్నాయి కదా. 2 క్లాజులు ఏ క్లాజులు అవుతాయి?
రెండు కూడా మెయిన్ క్లాజులే అవుతాయి. లేదు అండ్ ప్లస్ మిగతా క్లాజ్ని దీన్ని మనం కోఆర్డినేట్ క్లాజ్ అని కూడా పిలవచ్చు. అంటే కోఆర్డినేట్ కంజంక్షన్ ప్లస్ క్లాజ్ ఏదైతే ఉందో దీన్ని మనం కోఆర్డినేట్ క్లాజ్ అని కూడా పిలవచ్చు. అంటే ఒక మెయిన్ క్లాజు ఒక కోఆర్డినేట్ క్లాజు లేదా రెండు మెయిన్ క్లాజులు అని కూడా చెప్పొచ్చు. అప్పుడు దీన్ని మనం ఏ సెంటెన్స్ అంటాము అని అంటే కాంపౌండ్ సెంటెన్స్ అని పిలుస్తాం. ఇంకా మరి మిగతా 3 సెంటెన్స్లు, ఇప్పుడు 4వ సెంటెన్స్ అయిపోయింది, ఈ సెంటెన్స్ చెప్పాము. మరి మిగతా ఈ 3 ఏ సెంటెన్స్లు అని అడిగాడు అనుకోండి. ఒకవేళ ఇదే సెంటెన్స్ 1వ సెంటెన్స్ ఇచ్చాడండి ఎగ్జామ్లో, ఈ 1వ సెంటెన్స్ ఇచ్చాడు, ఇది ఏ సెంటెన్స్ అని అడిగాడు. హ్యావింగ్ డన్ హిజ్ హోమ్ వర్క్ హీ వెంట్ అవుట్ టు ప్లే అని అడిగాడు. ఇది ఏ సెంటెన్స్ అని అన్నాడు. మీరు లాజిక్ గమనించండి. నేనేం చెప్పాను మీకు, సబ్జెక్టు ప్లస్ వర్బు ఒకటే కనుక ఉంటే, అంటే ఇక్కడ ఒకటే సబ్జెక్టు వర్బు అంటే వర్బు ఒకటే ఉండాలి అని రూల్ ఏం లేదండి. ఇది కొన్ని రౌండప్ చేస్తున్నా, ఇది ఒకటే ఉండాలని కాదు. వర్బు తర్వాత మళ్ళీ మనకి 2, 3 వర్బులు ఉండొచ్చు పక్కన, అది వేరే విషయం. కానీ సబ్జెక్టు ప్లస్ వర్బ్ అనేటువంటిది ఫైనైట్కి సంబంధించినటువంటి క్లాజ్ అంటున్నాం కదా, అందులో ఒక సబ్జెక్టు ఒక వర్బ్ అనేటువంటిది ఉండాలి. అలా ఒకటే కనుక ఉన్నట్లయితే దాన్ని మనం సింపుల్ సెంటెన్స్ అని పిలుస్తాం. ఇప్పుడు మీరు ఈ సెంటెన్స్ అంతా చదవండి. ఏమన్నాడు ఈ సెంటెన్స్ మొత్తం అంతా కూడా, హ్యావింగ్ డన్ హిజ్ హోంవర్క్ హీ వెంట్ అవుట్ టు ప్లే అన్నాడు. అంటే అతని హోంవర్క్ చేసేసి ఆడుకోవడానికి బయటికి వెళ్ళాడు అని అర్థం. మరి ఇక్కడ ఒకటే సబ్జెక్టు ప్లస్ వర్బ్ ఉంది కాబట్టి ఈ సెంటెన్స్ కాంపౌండ్ సెంటెన్సా, సింపుల్ సెంటెన్సా, కాంప్లెక్స్ సెంటెన్సా? ఒక సబ్జెక్టు ప్లస్ వర్బ్ ఉన్నప్పుడు దాన్ని సింపుల్ సెంటెన్స్ అని పిలుస్తాం. కాబట్టి ఇదే సెంటెన్సు సింపుల్ సెంటెన్సే కదా. మరి రెండో సెంటెన్సు, జంపింగ్ ఆన్ హిజ్ హార్స్ ద ఫార్మర్ రోడ్ టు ద మార్కెట్ అన్నాడు. ఇక్కడ కూడా మనకి సబ్జెక్టు ప్లస్ వర్బ్ అనేది ఒకటే ఉంది కదా, ద ఫార్మర్ రోడ్. కాబట్టి ఇది కూడా ఒక సబ్జెక్టు ప్లస్ ఒక వర్బ్ రూపంలో ఉంది కాబట్టి ఇది ఏ సెంటెన్సు, ఇది కూడా సింపుల్ సెంటెన్సే. నెక్స్ట్ 3, బార్న్ ఇన్ లండన్లో పుట్టి హీ బికేమ్ ద సిటిజన్ ఆఫ్ ద యూకే. ఇక్కడ కూడా హీ అనేది సబ్జెక్టు తర్వాత వర్బ్ ఉంది కాబట్టి ఇది కూడా ఏ సెంటెన్సు, ఇది కూడా సింపుల్ సెంటెన్సే. క్లియర్ కదా. సో 4వ సెంటెన్స్ వచ్చేసి ఇందాక ఆల్రెడీ చెప్పాను. ఏ సెంటెన్సు, కాంపౌండ్ సెంటెన్సు. కాంపౌండ్ సెంటెన్స్ ఎలా అయింది, దేని ద్వారా ఇది కాంపౌండ్ సెంటెన్స్ అయింది, కంజంక్షన్ ద్వారా. ఏ కంజంక్షను, కోఆర్డినేట్ కంజంక్షన్. ఓకేనా, ఇదండి. సో కాబట్టి ఇలా మనం మల్టీ డైమెన్షనల్ వేలో మనం కనుక ఆలోచన చేస్తే అప్పుడు మనం ఖచ్చితంగా ఆన్సర్స్ అనేదాన్ని మనం ఈజీగా చేయగలుగుతాం. ఓకేనా. సో ఆల్ ఆఫ్ యూ జాగ్రత్తగా చదవండి, గెట్ గుడ్ స్కోర్. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.